హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. ఏదైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్ని యూఎస్లో హల్చల్ అయితే చేయడం జరుగుతుంది. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూఎస్లో ఏదైతే వార్ 2 సినిమా ఉందో ఆ సినిమా ప్రమోషన్స్ అయితే నిజంగా తగలబెట్టేయడం జరుగుతుంది. అలాగే ఇంకో సైడ్ అయితే రజనీకాంత్ గారి సినిమా ఉందో ఆ సినిమాకి సంబంధించి ఓవర్సీస్లో ఎలాంటి హైప్ ఉందో సినిమాకి సంబంధించి రీసెంట్గా సర్టిఫికేట్ రావడం జరిగింది. ఆ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మనము కూలీ సినిమాకి సంబంధించి అలాగే వార్ 2 సినిమాకి సంబంధించి 2 సినిమాలకు కూడా అప్డేట్ అయితే ఉంది. సో ఆ 2 అప్డేట్స్ కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే ఎన్టీఆర్ గారు ఉందా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే నిజంగా యూఎస్లో నిజంగా హల్చల్ అయితే చేయడం జరుగుతుంది. బేసిక్గా ఇది ఏదైతే వార్ 2 సినిమా రావడం జరుగుతుందో ఇది హిందీ సినిమానా తెలుగు సినిమానా అన్న విధంగా ఉండడం జరుగుతుంది. ఒకసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజంగా అక్కడ ప్రమోషన్ ఏ విధంగా చేస్తున్నారో మీరు ఒకసారి చూడండి. సో వీడియోలో మీరు చూస్తున్నట్టయితే రీసెంట్గా కొద్ది రోజుల క్రితము మెల్బోర్న్లో అనుకుంటా, మెల్బోర్న్లో వార్ 2 అని చెప్పి ఫ్లైట్ ఇలా పైన ఆకాశం మీద వార్ 2 అని చెప్పి ఎన్టీఆర్ అని చెప్పి రాయడం జరిగింది. అలాగే రీసెంట్గా వార్ 2 సంబంధించి ఏవైతే ట్యాంకర్స్ ఉంటాయో ఆ ట్యాంకర్స్తో అయితే ప్రమోషన్ చేయడం జరిగింది వార్ 2కి సంబంధించి. సో ఓవర్సీస్ మార్కెట్లో ఈ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మరి ప్రమోషన్స్ ఈ విధంగా చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రీమియర్స్ ఏ విధంగా ఉన్నాయి, యూఎస్ సంబంధించిన ప్రీమియర్స్ కొంచెం డేటా రావడం జరిగింది. సో యూఎస్ సంబంధించి ఏవైతే ప్రీమియర్ షోస్ ఉన్నాయో వార్ 2కి సంబంధించి తెలుగు హిందీ 2 లాంగ్వేజ్ కలిపి ఇప్పటి వరకు 506 లొకేషన్స్ లో ప్రీమియర్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. అందులో 1400 షోస్ అయితే ఇప్పటి వరకు ఓపెన్ కావడం జరిగింది. అందులో ఇప్పటి వరకు టికెట్స్ సోల్డ్ అయినాయి 2603 టికెట్లు. దీని ద్వారా దాదాపు $71,000 అయితే ఇప్పటివరకు వచ్చింది. సో ఈ సినిమా ఏదైతే వార్ 2 సినిమా ఉందో ఈ సినిమాకి సంబంధించి హిందీ ఇంకా తెలుగు 2 లాంగ్వేజ్ సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి అయితే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది హిందీ లాంగ్వేజ్ డామినేట్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్గా ఇది ఒకటి బాలీవుడ్ సినిమా. ఇది కాకపోతే ఏంటంటే ఇది హిందీ సినిమా అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. ఎన్టీఆర్ గారి నెక్స్ట్ సినిమా దేవర తర్వాత వచ్చిన నెక్స్ట్ సినిమా అనుకోవడం జరుగుతుంది. అందులో అయినా హీరోగా నటించడం జరుగుతుంది. కాకపోతే మెయిన్ హీరోగా అందరూ ఎన్టీఆర్ గారిని అనుకోవడం జరుగుతుంది. అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏ విధంగా ప్రమోషన్ చేయడం జరుగుతుందో అలాగే ఏ విధంగా అక్కడ బుక్ చేసుకోవడం జరుగుతుంది ప్రీమియర్స్ ద్వారా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఏదైతే $71,000 రావడం జరిగిందో వార్ 2కి ఇప్పటి వరకు అందులో దాదాపుగా తెలుగు షోస్ వచ్చేసి ఇప్పటి వరకు $53,000 రావడం జరిగింది. ఓన్లీ తెలుగు షోస్ నుంచే $53,000 రావడం జరిగింది. హిందీ షోస్ నుంచి $17,000 రావడం జరిగింది. అంటే ఎన్టీఆర్ గారి హైప్ ఏ విధంగా ఉంది, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏ విధంగా అక్కడ రచ్చ చేయడం జరుగుతుంది. మరి తెలుగు సినిమానా హిందీ సినిమానా అన్నట్టు మనల్ని తీసుకోవట్లేదు. ఇది తెలుగు సినిమానే, ఎన్టీఆర్ గారి స్టేట్ మూవీ అన్నట్టు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే నిజంగా యూఎస్ని, నార్త్ అమెరికాని, గల్ఫ్ కంట్రీని పూర్తిగా తగలబెట్టడం జరుగుతుంది. అందుకే మంచి ప్రీమియర్లో మంచి వసూలు అయితే రాబట్టడం జరుగుతుంది. కాకపోతే ఎన్టీఆర్ గారి వల్ల ఇప్పటివరకు ఈ సినిమాకి మంచి ప్రీమియర్స్ రావడం జరుగుతుంది. అలాగే అడ్వాన్స్ బుకింగ్లో ఏదైతే ఇండియాలో ఓపెన్ కావడం జరుగుతుందో ఖచ్చితంగా నిజంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే తగలబెట్టడం జరుగుతుంది. ఓవర్సీస్లోనే ఈ విధంగా ఉంటే మరి ఇండియాలో ఊరుకుంటారా? మామూలుగా ఉండదు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ సినిమాకి సంబంధించి కూలీ ఆల్రెడీ ఏదైతే వార్ 2 స్టార్ట్ అయిందో అంతకంటే ముందు నుండే రచ్చ చేయడం జరుగుతుంది. అండ్ కూలీకి ఇప్పటికీ 1 lakh టికెట్స్ పైగా సోల్డ్ కావడం జరిగింది ఓవర్సీస్ మార్కెట్లో. అండ్ కూలీకి సంబంధించి స్పెషల్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. ఏ రేటెడ్ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. ఏ రేటెడ్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా సలార్ మూవీకి రావడం జరిగింది, ఎనిమల్ మూవీకి రావడం జరిగింది. ఆ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకొత్తుకోవడం జరిగింది. కాకపోతే ఏ రేటెడ్ సర్టిఫికేట్ని మన ఇండియాలో కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి అయితే ఇష్టపడరు. కానీ లోకేష్ కనకరాజ్ తీస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఏ రేటెడ్ మూవీస్ని బేసిక్గా నార్త్ అమెరికాలో, గల్ఫ్ కంట్రీస్లో అయితే ఎక్కువగా చూడడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్లో సినిమా రిలీజ్ కాలేదు, సినిమాకి సంబంధించిన ఇప్పటివరకు ట్రైలర్ రాలేదు, ఓన్లీ సింగిల్స్ మాత్రమే రావడం జరిగింది. అప్పుడే ఈ లెవెల్లో బుకింగ్స్ రావడం జరిగింది ఓవర్సీస్లో. ఈ వీడియో మీకు వచ్చే సమయానికి ఒకవేళ ట్రైలర్ వస్తే ఇంకా ఏ విధంగా వెళ్ళిపోతుందో చూడాలి. సో దీనికి సంబంధించి ఏదైతే లోకేష్ కనకరాజ్ తీస్తున్న ఒక సినిమాకి ఏ రేటెడ్ సర్టిఫికేట్ రావడం జరిగిందంటే మరి ఈ సినిమాలో యాక్షన్స్ని ఏ విధంగా డిజైన్ చేసిండో ఖచ్చితంగా చూడాలి. అలాగే ఈ సినిమా మరి 1000 కోట్లను అందుకుంటుందా లేదా? బేసిక్గా ఏ రేటెడ్ సర్టిఫికేట్ మూవీస్ ఏదైతే రీసెంట్గా సలార్ ఇంకా ఎనిమల్ రావడం జరిగిందో ఆ 2 సినిమాలు కూడా 1000 కోట్లను చేరుకోలేదు. దాంతో ఇప్పుడు భారీ కాంపిటీషన్ ఉంది. ఒకవైపు కూలీ, ఇంకోవైపు వార్ 2, 2 సినిమాలు కూడా భారీ కాంపిటీషన్తో రాబోతున్నాయి. కానీ ఇప్పటివరకు ఏంటంటే తమిళ సినిమాకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు నుంచి 1000 కోట్ల సినిమా రావడం జరిగింది, హిందీ నుంచి 1000 కోట్ల సినిమా రావడం జరిగింది, కన్నడ లాంగ్వేజ్ నుంచి 1000 కోట్ల సినిమా రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు తమిళ లాంగ్వేజ్ నుంచి ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. సో ఏంటంటే అందరూ రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరాలని చెప్పి అందరూ అనుకోవడం జరుగుతుంది. ఒకవేళ 1000 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరితే అది మామూలు విషయం కాదు, నిజంగా ప్రభంజనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 1000 కోట్ల సినిమాలు మిగతా రిలీజ్ కావడం జరిగిందో ఆ సినిమాకి కాంపిటీషన్ లేదు. కానీ ఈ 2 సినిమాలకి ఇప్పుడు భారీ కాంపిటీషన్ ఉంది. ఈ సినిమా 1000 కోట్లు కొట్టినా, ఈ సినిమా 1000 కోట్లు కొట్టినా, ఒకవేళ 2 సినిమాలు 1000 కోట్ల, 2 సినిమాల్లో ఏదో ఒక సినిమా 1000 కోట్లు కొట్టినా ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రభంజనం అవుతుంది. ఎందుకంటే 2 పెద్ద సినిమాలు ఒకటేసారి బాక్స్ ఆఫీస్ వద్ద తలపడడం జరుగుతుంది. కానీ సో రెండిట్లో ఏ సినిమా అయినా 1000 కోట్లు కొట్టాలి, 2 సినిమాలు 1000 కోట్లు కొట్టాలి, ఇండియన్ మార్కెట్ స్టామినా పెరగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే 2 సినిమాలు ఏదైతే వీకెండ్ 4 రోజులు రావడం జరిగింది. సినిమాలన్నీ కూడా ఆగస్టు 14 గురువారం రిలీజ్ కావడం జరుగుతుంది 2 సినిమాలు. సో గురు, శుక్ర, శని, ఆది 2 సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే 2 సినిమాలు కూడా ఫస్ట్ వీకెండ్లో 500 కోట్ల వరకు వసూలు చేయాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ వీకెండ్లో పుష్ప 2 సినిమా 500 కోట్ల క్లబ్లోకి చేరింది. అలాగే బాహుబలి 2 సినిమా 500 కోట్ల క్లబ్లో కూడా చేరడం జరిగింది. ఆ సినిమాల బాటలోనే ఈ 2 సినిమాలు కూడా 500 కోట్లను అందుకోవాలని చెప్పి కోరుకుందాం. ఒకవేళ వార్ 2కి మంచి టాక్ వచ్చినా వార్ 2 హిందీలో, తెలుగులో రచ్చ
రచ్చ ర్యాంపేసిస్తుంది. ఒకవేళ కూలీకి పాజిటివ్ టాక్ వస్తే ఇక్కడ లోకేష్ కనకరాజు కాబట్టి లోకేష్ కనకరాజు సినిమా భలే తీశాడు, రజనీకాంత్ గారి యాక్టింగ్ బాగుంది, ఆమీర్ ఖాన్ ఎంట్రీ బాగుంది అని ఒక్క టాక్ గాని వచ్చిందా? ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఫస్ట్ వీకెండ్లో 500 కోట్ల క్లబ్లోకి చేయడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్లో రజనీకాంత్ గారి మార్కెట్ మామూలుగా ఉండదు. అలాగే మన తెలుగులో కానివ్వండి, తమిళ్లో కానివ్వండి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ రజనీకాంత్ గారికి కూడా ఉంది. సో 2 సినిమాలు కూడా 500 కోట్లు అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఫస్ట్ వీకెండ్లో. అలాగే 2 సినిమాలు కూడా మొదటి రోజు ఏదైతే పుష్ప 2 294 కోట్లు ప్రొడ్యూసర్ రిపోర్ట్, ట్రేడ్ రిపోర్ట్ వచ్చి 280 కోట్లు. ఈ 2 సినిమాలు కలిపి ఒక 150 కోట్లు వసూలు చేసిన 300 కోట్లు. ఈ 2 సినిమాల కలెక్షన్స్ మొదటి రోజు ఓపెనింగ్ డే రోజు మరి పుష్ప రికార్డ్ని కొట్టగలుగుతాయా లేదా అని చూడాలి. సో ఫైనల్గా ఏంటంటే మనం యాజ్ ఏ ఇండియన్ ఆడియన్గా మనకు ఇక్కడ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టమే, అక్కడ రజనీకాంత్ గారు అంటే ఇష్టమే కాబట్టి 2 సినిమాలు కూడా మంచి ఓపెనింగ్స్ అందుకోవాలి, 2 సినిమాలు కూడా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాలి. హోప్ 2 సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్లోకి చేరాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట ఎన్టీఆర్ గారు నటిస్తున్న వార్ 2 మూవీకి సంబంధించి, అలాగే రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ మూవీకి సంబంధించి అప్డేట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.